ఇది జ్యేష్ఠ మాసం. ఈ జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠులకి వివాహం చేయకూడదు అని అంటారు. నిజమేనా? జ్యేష్ఠ మాసానికి, జ్యేష్ఠులకి, జ్యేష్ఠ నక్షత్రానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? జ్యేష్ఠ నక్షత్రం ఇంద్రాధిపత్యం గల నక్షత్రం. పురుహూతుడు అనే పేరు అగ్నిహోత్రుడు కూడా ఈ జ్యేష్ఠ నక్షత్రానికి దైవం అని నిఘంటువు చెబుతుంది. జ్యేష్ఠేంద్రే పురుహూతశ్చ శక్రశ్చ తమఖస్తథా అని నిఘంటువు. వింశోత్తరీ దశ అనుసరించి జ్యేష్ఠ నక్షత్రం బుధ దశతో ఆరంభమవుతుంది. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ మూడు బుధ దశతో ఆరంభం అయ్యేటటువంటి నక్షత్రాలు. చంద్రుడి సంచారం పౌర్ణిమ ఘడియలలో ఏ నక్షత్రం సమీపంలో ఉంటుందో ఆ నెలకు ఆ నక్షత్రంతో వచ్చే పేరు ఏర్పాటు చేసింది ఈ జ్యోతిష శాస్త్రం. అలా జ్యేష్ఠ నక్షత్ర మండల సమీపంలో చంద్ర సంచారం ఉన్న కారణం చేత ఈ నెలకు జ్యేష్ఠమాసం అని పేరు. జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు అని అర్థం. జ్యేష్ఠ ఏవత్ గృహ్ణీయాత్ పితృయంధన విశేషతః అని అధ్యాత్మ రామాయణం. జ్యేష్ఠ అనగానే, పెద్దవారు అనగానే ఒక బాధ్యత వారి భుజాల మీద వేస్తుంది ఈ సమాజం. చైత్రం, వైశాఖం, ఆషాఢం, శ్రావణం, ఫాల్గుణం వరకు ప్రతి నెలలో ఏవో ఒక పండుగలు ఉంటాయి. జ్యేష్ఠమాసంలో ఉండే పండుగలు మట్టుకు అంతగా ప్రపంచంలో ప్రచారంలో లేవు. పెద్దరికం జ్యేష్ఠం. ఏరువాక పున్నమ, రంభ, తదియ వ్రతం, అలాగే అనేక ఏకాదశి సంబంధంగా ఉండే విశేషాలు, నిర్జల ఏకాదశి. ఈ జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠుడికి వివాహం చేయకూడదు, జ్యేష్ఠ కుమార్తెకు కూడా వివాహం జరపకూడదు, జ్యేష్ఠ నక్షత్రంలో కూడా వివాహం చేయకూడదు. త్రిజ్యేష్ఠ విచారం అనే ఆలోచనలతో కాలామృతం అనేటటువంటి ధర్మశాస్త్ర గ్రంథం చాలా ప్రత్యేకంగా ఈ జ్యేష్ఠ నక్షత్రం, జ్యేష్ఠమాసం, జ్యేష్ఠుడు, జ్యేష్ఠురాలు వివాహం జరపకూడదు అన్న విషయం పైన చర్చ చేస్తూ జ్యేష్ఠ సంతానం అన్న పదాన్ని వినియోగించింది. అంటే తొలిచూలు అని అర్థం. యావైన కారణాల చేత గర్భపాతం జరిగి రెండవ గర్భంగా కుమారుడు జన్మిస్తే జన్మించిన వారిలో అతడు పెద్దవాడవుతున్నాడు, కానీ జ్యేష్ఠుడు కాడు. అలా జ్యేష్ఠ కుమారుడు జన్మించిన తరువాత రెండవ సంతానంగా కుమార్తె జన్మించింది. కుమార్తెలలో జ్యేష్ఠురాలు కనుక ఆ అమ్మాయి జ్యేష్ఠురాలు అనుకుంటూ ఉంటారు. జ్యేష్ఠ సంతానం కాదు, వాళ్ళకి జరిపించవచ్చు. కేవలం తొలిచూలు, ఆ జ్యేష్ఠత్వం అన్న శబ్దాన్ని ఆ తొలిచూలికే, తొలి సంతానానికే నిర్ణయం చేసిన ఈ జ్యోతిష గ్రంథం జరపకూడదు అని చెప్పింది. అందువలన వారికి బాధ్యతలు, అనేక పైమనస్య సమయాలు ఏర్పడతాయి. సావిత్రి, సత్యవంతుడు ఈ కథను వివరిస్తూ వీరు జ్యేష్ఠ సంబంధంగా వివాహం, అలాగే జ్యేష్ఠ సంబంధితమైన నక్షత్రాలలో జన్మించి ఉండడం తదితర అంశాలను ప్రస్తావన చేస్తూ ఈ జ్యేష్ఠ మాసంలోనే సావిత్రి, సత్యవంతుల స్మరించే విధంగా మర్రి చెట్టుకు దారాలు చుట్టడం, ప్రత్యేకమైన వ్రతాన్ని వట సావిత్రి వ్రతం చేయండి అని చెప్పడం ఈ నేపథ్యంలోనే. కనుక జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠులకు వివాహం జరిపించరాదు. వారిపైన ఉండే బాధ్యత కారకంగా, అలాగే అపమృత్యు దోషాలు కూడా వస్తాయి అనేటటువంటి పౌరాణిక కథలను ఉద్దేశ్యంగా చేసి ఈ శాస్త్రం ఈ నిర్ణయాన్ని చేసింది.